నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. గతంలో ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్ అనే పథకం ఏదైతే అమల్లోకి వచ్చిందో దీని గురించి అవగాహన అయితే చాలా మందికి లేదని చెప్పొచ్చు. సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు రమేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు రమేష్. నేను డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, నెల్లూరు డిస్ట్రిక్ట్. ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీ 2025 నుండి స్త్రీశక్తి పథకం రాష్ట్రం అంతా కూడా అమలు చేయడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం. ఇందుకు సంబంధించి ఉన్న బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో స్త్రీలకి ఉచితంగా ప్రయాణం అనేది ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించి మహిళలందరికీ మా యొక్క విన్నపం, అందరూ కూడా మీ యొక్క గుర్తింపు కార్డు అనగా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, లేదా అడ్రస్ ప్రూఫ్ ఉన్న గవర్నమెంట్ చేత ఇచ్చిన ఎటువంటి గుర్తింపు కార్డు అయినా బస్సుల్లో కండక్టర్ గారికి చూపించి మీరు ఉచిత టికెట్ తీసుకుని ఉచితంగా బస్సులో ప్రయాణం చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాం. సార్, అయితే ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నుంచి జనాలు కూడా ఎక్కువ టౌన్ లోకి రావడం ఈ పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట. ఈ ఇటీవల కాలంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి సార్? మా యొక్క సిబ్బంది అందరికీ కూడా ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నాం. ప్రయాణికులందరూ కూడా బస్సుల్లో ఎక్కువేటప్పుడు మహిళల యొక్క ఆదరణ పెరిగింది. దాదాపుగా ఈ యొక్క పథకం అమలు చేయక ముందు బస్సులలో పురుషులు 60%, మహిళలు 40% ఎక్కేవారు. కానీ ఇప్పుడు ఆ యొక్క ట్రెండ్ మనకి ఏమైందంటే మహిళలు 60% పైగా ఎక్కుతున్నారు, పురుషులు దాదాపు 40% ఎక్కుతున్నారు. దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే ఆగస్టు 15 నుంచి ఈ నెల్లూరు రీజియన్ డిస్ట్రిక్ట్ లో దాదాపుగా 29,77,000 పైగా మహిళలు ఈ యొక్క పథకాన్ని స్వీకరించారు. తద్వారా ఆర్టీసీకి కూడా ఆదరణ పెరిగింది. మా యొక్క సిబ్బంది, కండక్టర్లు, డ్రైవర్లకి కూడా మహిళలతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రూట్లో కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సార్, అయితే ఇప్పుడు ఈ మహిళలు ఒకటే ఎక్కువ అవుతూ ఉంటారు, జెంట్స్ కూడా దాంట్లో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కానీ వచ్చేట్లాంటి ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటాయి? ప్రస్తుతానికైతే నెల్లూరు డిస్ట్రిక్ట్ వరకు వచ్చేసరికి కండక్టర్, డ్రైవర్లకి తరచుగా గేట్ మీటింగ్ల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రయాణికులతో ఏ విధంగా మెలగాలనేది ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నాం. తద్వారా మా యొక్క సిబ్బంది కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా, పురుషులకి మహిళలకి కూడా ఇబ్బంది లేకుండా బస్సుల్లో ప్రయాణం చేయించడం అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. సో ఇప్పుడు ఏ బస్సులు ఫ్రీ బస్ కి అమల్లో ఉన్నాయి సార్? ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో మొత్తంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఈ యొక్క స్త్రీశక్తి పథకం వర్తిస్తుంది. సిటీ వరకు వచ్చేసరికి సిటీ, ఆర్డినరీ, మెట్రో ఈ 2 బస్సుల్లో మాత్రమే సిటీలో వరకు వర్తిస్తుంది. సార్, గుర్తింపు కార్డు అన్నారు, ఆధార్ కార్డు, ఇది మామూలుగా మొబైల్లో కానీ చూపిస్తే సరిపోతుందా, లేదా ఆధార్ కార్డు జెరాక్స్ ఏమన్నా తీసుకుంటే పర్వాలేదా, లేదా ఒరిజినల్ గానే ఉండాలంటారా? ప్రభుత్వ ఆదేశాలు మరియు గౌరవ ఎండి గారి ఆదేశాల ప్రకారము ఒరిజినల్ కార్డు కానీ, లేదా జెరాక్స్ కానీ, లేదా సెల్ ఫోన్లో కూడా మీరు చూపించిన యెడల మహిళలందరికీ కూడా ఈ స్త్రీశక్తి పథకం వర్తిస్తుంది. ఉచితంగా టికెట్ ప్రయాణం చేయవచ్చు. సార్, ఇప్పుడు మామూలుగా ఎన్ని కిలోమీటర్స్ వరకు ప్రయాణించవచ్చు మహిళలు ఈ స్త్రీశక్తి పథకం ద్వారా? రాష్ట్రంలో మహిళలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. దీనికి కిలోమీటర్ల పరిధి అనేది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతా కూడా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమలు చేయడం జరుగుతుంది. సార్, అయితే మన నెల్లూరుకు వచ్చేసరికి వెంకటగిరి ప్రతి సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున జరిగే ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి బస్సులు కానీ ఏదైనా పెంచడం కానీ ఇలాంటిది ఏదైనా జరిగిందా సార్? ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతరకి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకి రాపూర్ డిపో నుండి 10 బస్సులు, నెల్లూరు 1 డిపో నుండి 10 బస్సులు, నెల్లూరు 2 డిపో నుంచి 5 బస్సులు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా మొత్తం రీజియన్ అంతా కూడా చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో చూసారు కదా, ఏదైతే ఫ్రీ బస్ మనకి అమల్లోకి వచ్చిందో ఈ బస్సు మీరందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం మన సాస్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.